నమస్కారం. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆల్టర్నేట్ మెటల్ అండ్ నిప్పన్ స్టీల్ యొక్క సంయుక్తంగా స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఉత్తరాంధ్రలో ఉత్తర అనకాపల్లి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ స్టీల్ ప్లాంట్ రావడం వలన ప్రత్యేకంగా రాష్ట్రంలో మరి ఉక్కు ప్రొడక్షన్ కావచ్చు, ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఈ విషయంలో ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రత్యేకంగా నారా లోకేష్ గారు ఒక జూమ్ కాల్లోనే ప్రత్యేక ప్రయత్నం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు సమానంగా ఇక్కడ కూడా మరి ప్రత్యేకంగా మెటల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం. ఈ విధంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ వల్ల ఏదైనా ఇండస్ట్రీస్కి అప్లై చేస్తే చాలా ఫాస్ట్గా పర్మిషన్ ఇవ్వడం వల్ల ప్రతి వాళ్ళు మన రాష్ట్రం పట్ల పెట్టుబడి పెడతానికి సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల ప్రత్యేకంగా మన నరేంద్ర మోడీ గారు కూడా మన రాష్ట్రంలో మెటల్ స్టీల్ రావడం అనేది ఇండస్ట్రీ రావడం అనేది ప్రత్యేకంగా హర్షించారు. ఈ పెట్టుబడి 11,192 కోట్లతో 311 ఎకరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం కూడా వెళ్ళిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు దేశంలో ప్రపంచం అనేక దేశాలు పెట్టుబడి పెడతానికి మన యొక్క ప్రభుత్వం పట్ల ప్రతి ఎన్డీఏ కూటమి ఏదైతే కూటమి వల్ల మన ప్రభుత్వం పట్ల విశ్వాసంతో అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. నేను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు ఒకే ప్రభుత్వ జాబులు ఒకే ప్రైవేట్ జాబులు కూడా యువతకు ఉద్యోగం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ ఒకేపు సాఫ్ట్వేర్ ఒకేపు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం, గూగుల్ డేటా సెంటర్ చూసాం, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ చూసాం. మరి ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా సాఫ్ట్వేర్తో పాటు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ మన రాష్ట్రాన్ని అన్ని రంగాలు ముందుకు తీసుకెళ్తున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.